కాకినాడ తీరాన హరిత విప్లవం. ప్రపంచ ఇంధన రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ కొత్త అధ్యాయం. నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో కొన్ని సందర్భాలు కేవలం ఒకరోజు సంఘటనలుగా కాకుండా దశాబ్దాల ప్రభావం చూపే మలుపులుగా నిలుస్తాయి. కాకినాడ తీరంలో ఏఎం గ్రీన్ సంస్థ నిర్మిస్తున్న గ్రీన్ అమోనియా ప్లాంట్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన రోజు అలాంటి ఘట్టాల్లో ఒకటి. ఇది ఒక పరిశ్రమకు వేసిన పునాది కాదు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుకు, ప్రపంచ ఇంధన పరివర్తన ప్రస్థానంలో రాష్ట్ర స్థాయిలో వేసిన పునాది. ప్రపంచం నేడు ఒక కీలక దశలో ఉంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు పర్యావరణ ఒత్తిడితో ఊపిరాడక ప్రత్యామ్నాయ శక్తి వనరుల వైపు వేగంగా మళ్లుతున్నాయి. యూరోప్, జపాన్, కొరియా వంటి దేశాలు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాను భవిష్యత్ ఇంధనాలుగా ప్రకటించాయి. ఇలాంటి సమయంలో కాకినాడ తీరంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ను కేవలం దేశీయ పరిశ్రమల మ్యాప్లో కాదు, అంతర్జాతీయ ఇంధన రాజకీయాలను ఒక కీలక కేంద్రంగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో సౌదీ అరేబియా, నార్వే వంటి ప్రాజెక్టులు ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు. వాటి సరసన ఇప్పుడు కాకినాడ పేరు చేరుతోంది. వార్షికంగా 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ ప్రపంచ స్థాయిలోనే అతి పెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుంది. మరింత ముఖ్యంగా ఇప్పటికే ఉన్న పాత ప్లాంట్ను గ్రీన్ ప్లాంట్గా మార్చే విధానంలో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా రికార్డు సృష్టించబోతోంది. ఇది కేవలం పర్యావరణ హితమైన మార్పు మాత్రమే కాదు, ఖర్చు, సమయం, వనరుల వినియోగంలో సమర్థతను చాటే నమూనా. దేశంలో ఒడిశా, గుజరాత్ వంటి పారిశ్రామిక రాష్ట్రాలు గ్రీన్ అమోనియా ప్రాజెక్టులపై ప్రతిపాదనలు, ఒప్పందాల దశలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆచరణలో ముందడుగు వేసింది. విజన్ను ఎగ్జిక్యూషన్గా మార్చడంలో ఏపీ చూపుతున్న ఈ వేగమే రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపునిస్తోంది. దేశంలోనే తొలి గ్రీన్ అమోనియా ఎగుమతిదారుగా నిలవడం అంటే భారత్ గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా మారినట్టే. ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా నిలబెట్టే అంశం దాని ఎనర్జీ ఆర్కిటెక్చర్. గ్రీన్ అమోనియా ఉత్పత్తికి నిరంతర విద్యుత్ అవసరం. దానికి సమాధానంగా 7.5 గిగావాట్ల సోలార్, విండ్ పవర్తో పాటు పిన్నపురంలో నిర్మిస్తున్న పంపుడ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టును అనుసంధానం చేయడంపై ఒక వ్యూహాత్మక నిర్ణయం. ఇది రౌండ్ ది క్లాక్ గ్రీన్ పవర్ అనే భావనను ఆచరణలోకి తెస్తుంది. స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి, నిల్వ, వినియోగం, ఈ 3 అంశాలను ఒకే వ్యవస్థలో కలిపినప్పుడు మాత్రమే గ్రీన్ ఎనర్జీ నిజమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. కాకినాడ ప్రాజెక్ట్ ఆ మోడల్ను ప్రపంచానికి చూపబోతోంది. ఇది కేవలం అమోనియా ప్లాంట్ మాత్రమే కాదు, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో కీలకమైన ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ను 2 గిగావాట్ సామర్థ్యంతో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడే ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టును ఒక సమగ్ర ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్గా మార్చుతోంది. ఇప్పటి వరకు ఈ పరికరాల కోసం భారత్ విదేశాలపై ఆధారపడేది. ఇప్పుడు కాకినాడలోనే తయారీ జరగడం వల్ల దేశీయ తయారీ రంగానికి బలం చేకూరడమే కాకుండా మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా మారుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల స్పందన ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను మరింత స్పష్టం చేస్తోంది. జర్మనీకి చెందిన యూనిపర్, నార్వేకు చెందిన యారా వంటి ప్రపంచ స్థాయి ఎనర్జీ దిగ్గజాలతో ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. 2027 నాటికి కాకినాడ నుంచి యూరోప్ దేశాలకు నౌకల ద్వారా గ్రీన్ అమోనియా ఎగుమతులు ప్రారంభమవుతాయి. ఇది కేవలం వాణిజ్య లావాదేవీ కాదు, కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాల వైపు ప్రపంచం సాగిస్తున్న ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామిగా నిలుస్తున్న సంకేతం. పర్యావరణ పరిరక్షణ కోణంలో ఈ ప్రాజెక్టు ప్రభావం విస్తృతమైంది. ఏడాదికి సుమారు 2 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించడం అంటే లక్షలాది వాహనాలను రోడ్ల నుంచి తొలగించినంత ప్రభావం. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పు వంటి సమస్యలు ఇప్పుడు భవిష్యత్తు తరాల సమస్యలు కాదు, వర్తమాన రాజకీయాల కేంద్ర బిందువులు. ఆ సమస్యల పరిష్కారాల వైపు అడుగులు వేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తన గుర్తింపును చాటుతోంది. ఆర్థికంగా ఈ ప్రాజెక్టు ప్రభావం మరింత లోతైనది. ప్రాథమికంగా 13,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభమై దశల వారీగా 90,000 కోట్ల రూపాయల వరకు విస్తరించే ఈ ప్రాజెక్టు ద్వారా నిర్మాణ దశలో సుమారు 8,000 మందికి ఉపాధి, ప్రాజెక్ట్ పూర్తయ్యాక 2,600 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఇది కేవలం సంఖ్యల కథ కాదు, కాకినాడ ప్రాంత సామాజిక ఆర్థిక రూపురేఖలను మార్చే ప్రక్రియ ఇది. పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి హైటెక్ క్లీన్ ఎనర్జీ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు కాకినాడ నగరం అడుగులు వేస్తోంది. చంద్రబాబు నాయుడు దశాబ్దాలుగా చూపిస్తున్న పారిశ్రామిక దృష్టి
ఈ ప్రాజెక్టులో స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ను ఐటీ రాజధానిగా మార్చిన అనుభవం ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడుతోంది. పర్యావరణ పరిరక్షణ అడ్డంకిగా కాకుండా అభివృద్ధికి బాటగా మార్చే ఆలోచన ఈ ప్రాజెక్టు వెనుక ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం ఈ ప్రాజెక్టుకు ప్రజాస్వామ్య మద్దతు, సామాజిక అంగీకారాన్ని మరింత బలపరుస్తోంది. కాకినాడ తీరంలో మొదలైన ఈ గ్రీన్ ప్రయాణం రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు. ఇది భారతదేశం గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రపంచానికి చెప్పబోయే చరిత్రలో ఒక కీలక అధ్యాయం. 2027లో ఇక్కడ నుంచి తొలి గ్రీన్ అమోనియా ఎగుమతి నౌక సముద్రంలోకి దూసుకెళ్లిన క్షణం ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచ ఇంధన పటంలో శాశ్వతంగా ముద్రపడుతుంది. అది కేవలం ఒక నౌక ప్రయాణం కాదు, ఒక రాష్ట్రం భవిష్యత్తు దిశగా సాగుతున్న ప్రయాణానికి చిహ్నం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సిగ్గు అనే పదానికి కొత్త అర్థాలు జోడించాల్సిన అవసరం వచ్చిందా అన్న సందేహం ఇప్పుడు సహజంగానే కలుగుతోంది. కాకినాడ తీరంలో గ్రీన్కో సంస్థ 83,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ గోడల మధ్య నుంచి వినిపిస్తున్న ఆవేదన మాత్రం రాజకీయంగా హాస్యాన్ని మించిన స్థాయిలో ఉంది. ఇది మా జగనన్న విజయం, మా హయాంలో సంతకాలు జరిగాయంటూ నీలి మీడియా చేస్తున్న హడావుడి చూస్తుంటే నిన్న దాడి చేసిన వాడే ఈరోజు బాధితుడి తరపున మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. రాజకీయాల్లో జ్ఞాపక శక్తి ఎంత చిన్నదైపోయిందో, లేదా ప్రజలను ఎంత సులభంగా మర్చిపోయేలా చేయవచ్చునని భావిస్తున్నారో అర్థమవుతోంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయాల్లో ముందు వరుసలో నిలిచింది విద్యుత్ రంగంపై చేసిన దాడే. ముఖ్యంగా పునరుత్పాదక శక్తి రంగంలో అప్పటికే అమల్లో ఉన్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను ఏకపక్షంగా పునఃపరిశీలించి రద్దు చేయాలన్న నిర్ణయం రాష్ట్ర పెట్టుబడి వాతావరణానికి పెద్ద దెబ్బ. ఆ సమయంలో గ్రీన్కో వంటి సంస్థలు జగన్ మాటల్లో చంద్రబాబు అనుకూల సంస్థలు, దోపిడీదారులు, ఒప్పందాల పవిత్రతను పక్కన పెట్టి న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సంస్థల మెడపై కత్తిపెట్టిన జగన్ చరిత్ర రాష్ట్రానికి తెలిసిందే. గ్రీన్కో వంటి సంస్థలను 3 ఏళ్ల పాటు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసిన వాస్తవాన్ని ఇప్పుడు ఎవరు ఖండించగలరు? తమ పెట్టుబడులు కాపాడుకోవడానికి ఆ సంస్థ హైకోర్టు మెట్లు ఎక్కి జగన్ రెడ్డి ప్రభుత్వంతో న్యాయ పోరాటం చేయాల్సిన వచ్చిన పరిస్థితి ఒక్క పెట్టుబడిదారుడికి ఎంత అవమానకరమో రాష్ట్రానికి కూడా అంతే స్థాయిలో అపకీర్తి. చివరికి కోర్టు మొట్టికాయలు వేసి బకాయిలు చెల్లించాల్సిందే అని ప్రభుత్వం నుండి ముక్కు పిండి వసూలు చేయించే వరకు పాలకుల్లో కనీస చలనం లేదు. ఇదంతా జరిగిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో క్రెడిట్ రేటింగ్ దెబ్బతింది, పెట్టుబడిదారుల్లో భయం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ అంటే ఒప్పందాలకు విలువలేని రాష్ట్రం అన్న భావన ప్రపంచానికి వెళ్ళింది. ఈ నష్టానికి కారణం ఎవరు? పీపీఏలు రద్దు చేస్తూ పరిశ్రమలను తరిమేస్తూ కోట్ల చుట్టూ తిప్పిన పాలన ఎవరిది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసినప్పటికీ ఇప్పుడు అదే సంస్థ పెట్టుబడులు పెడితే అంతా మా హయాంలోనే జరిగింది అని చెప్పుకోవడం రాజకీయ అవకాశవాదానికి, సిగ్గులేనితనానికి పరాకాష్ట. నిజానికి గ్రీన్కో సంస్థ ఆంధ్రప్రదేశ్లో నిలబడిందంటే అది జగన్ విధానాల వల్ల కాదు, న్యాయ వ్యవస్థపై ఉన్న విశ్వాసం వల్ల. ఒప్పందాల పవిత్రతను తిరిగి ప్రతిష్ఠించాలన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వ స్పష్టమైన సంకల్పం వల్ల మాత్రమే. పరిశ్రమలకు భరోసా కల్పిస్తామన్న సంకేతాలు, విధానాల్లో స్థిరత్వం, పెట్టుబడిదారులకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవన్నీ కలిసే ఇప్పుడు ఇలాంటి మెగా ప్రాజెక్టులకు మార్గం వేశాయి. దీనిని పక్కన పెట్టి నాడు పరిశ్రమలను తరిమివేసిన వారే నేడు క్రెడిట్ కొట్టాయాలనుకోవడం ప్రజలను అవమానపరచడమే. ఒక ఊరిని తగలబెట్టిన వాడు అక్కడ కొత్త ఇల్లు కడుతుంటే ఆ మంటలో నేనే పెట్టాను కాబట్టే అభివృద్ధి జరిగింది అని చెప్పుకున్నట్లుగా ఉంది ఈ క్రెడిట్ డ్రామా. జగన్ హయాంలో గ్రీన్కోకు ఇచ్చింది పెట్టుబడుల ప్రోత్సాహం కాదు, షోకాజ్ నోటీసులు. భరోసా కాదు, భయం. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల వెనుక ఉన్నది పూర్తిగా భిన్నమైన పాలనా విధానం. చివరగా ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. క్రెడిట్ కొట్టేయడంలో చూపిన శ్రద్ధ ఆనాడు శాంక్టిటీ ఆఫ్ కాంట్రాక్ట్స్ కాపాడటంలో చూపించి ఉంటే రాష్ట్రానికి ఈ స్థాయి నష్టం జరిగేది కాదు. జగన్ విత్తిన విధ్వంసపు విత్తనాల నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఆ మధ్యలో ఈ క్రెడిట్ గోల ఎందుకు? అభివృద్ధిని అడ్డుకుని ఆ తర్వాత అదే అభివృద్ధిపై హక్కులు చెప్పుకోవడం రాజకీయ నీతికి, ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధం. క్రెడిట్ చోర్ అంటూ లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి ఊతపదం అయిపోయింది. ఆ వక్రాక్షికి కూడా ఊతపదం అయిపోయింది. రాష్ట్రంలో క్రెడిట్ చోర్ ఎవడో క్రెడిట్ చోర్ చేసి ప్రగల్భాలు పలుకుతున్నాడో, ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డని చెప్పుకుంటున్నాడో ప్రజలందరికీ స్పష్టమైంది. పారిశ్రామికవేత్తలకు ఇంకా బాగా స్పష్టమైంది.
అందుకే జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రం రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిందన్న నమ్మకంతో, ధైర్యంతో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎగబడి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. అది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్. క్రెడిట్ చోర్ జగన్ రెడ్డి అయితే అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు.